చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఇలా వీలు కుదిరిన ప్రతిసారి కేసీఆర్ చంద్రబాబును తిట్టడం చూసాం, ఈసడించడం చూసాం, అవమానించడం చూసాం. ఇది 2014 ఎన్నికల నాటి సంగతి. ఆ తరువాత తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా మొదట్లో కొద్ది కాలం పర్వాలేదు, కానీ ఆ తరువాత ఇద్దరికి ఉప్పు నిప్పులాగానే ఉండేది పరిస్థితి. కొన్నాళ్లకి చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయాలి అనుకోవడం, ఆ తర్వాత కేసీఆర్ జగన్తో కలిసి పావులు కదపడం చకచకా జరిగిపోయాయి. రాజకీయం ఊహించనంతగా మారిపోయింది. చంద్రబాబును తిట్టిపోసి 2018లో గెలిచిన కేసీఆర్ 2019 ఏపీ ఎన్నికల్లో జగన్కి సహకరించి బాబు ఓటమికి కారణమైన కేసీఆర్ ఇప్పుడు మాత్రం బొమ్మ తిరగబడింది. ముందు ముందు ఇంకెలా మారబోతుంది? రిటర్న్ గిఫ్ట్ అనే మాట అప్పుడే పాపులర్ అయింది. చంద్రబాబు 2018లో మా దగ్గరికి వచ్చి ఓడించాలని చూశాడు. ఆయన వల్ల కాలేదు. ఆయన్ని మాత్రం 2019లో పడగొట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు పదే పదే హేళన చేశారు. ఇప్పుడు సినిమా మారింది. కేసీఆర్ పడిపోయారు. ఏపీలో చంద్రబాబు గెలుస్తారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇదే పాయింట్, ఇదే చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబును కేసీఆర్ లెక్క చేసిన దాఖలా లేదు. ఓడిన తరువాత అయితే పూచిక పుల్లలా తీసేసిన రోజులు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓడిస్తే టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్కి పరోక్షంగా సహకరించింది. అలాంటి సమయంలో కేసీఆర్కి టీడీపీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని కొందరు కామెంట్ చేస్తే చంద్రబాబు మాత్రం అలాంటివేమీ అనొద్దంటూ మందలించారు. రాజకీయాల్లో ఓడిపోవడం సహజం, ఓడిన వాళ్ళని హీనంగా మాట్లాడకూడదు అనేశాడు చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతోంది అనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు రిలవెంట్గా ఉండటం, కేసీఆర్ ఓడి డీలా పడటం అనే దృశ్యాలు రెండూ ఒకేసారి కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ పార్టీ మనుగడ కోసం పోరాడుతోంది. కాంగ్రెస్ దెబ్బకు విలవెల్లాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందే వలసలు ఖాళీ చేసేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ ముందు కఠిన సవాళ్లు. 20 ఏళ్లుగా కేసీఆర్కి చంద్రబాబుకి కొన్నిసార్లు మిత్రత్వం ఉన్నా ఎప్పుడూ నడిచింది మాత్రం శత్రుత్వమే. టీడీపీని నంజుకుంటూ బీఆర్ఎస్ బలపడింది తెలంగాణలో. పైగా కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉండగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఏపీలో అష్ట కష్టాలు పడ్డాడు. జైలుకు కూడా వెళ్ళాడు. అలాంటిది ఇప్పుడు చరిత్రలో తొలిసారిగా చంద్రబాబు మంచి ఊపులో కనిపిస్తున్నాడు. కేసీఆర్ మాత్రం విలవిల్లాడుతున్నాడు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. చంద్రబాబు ఆ విషయం గుర్తుపెట్టుకుంటాడు కాబట్టే గెలుస్తాడు. మళ్ళీ ఓడినా పుంజుకుంటాడు. కానీ కేసీఆర్ లాంటి నాయకుడు గెలిపే శాశ్వతం అన్నట్టు ప్రవర్తించడం, కనీసం మర్యాద కూడా మర్చిపోయి మాట్లాడడంతోనే తంట. అందుకే ఇప్పుడు చంద్రబాబును అభిమానించే వాళ్ళు ఓ మాట చెబుతున్నారు. గత 20 ఏళ్లలో తొలిసారిగా చంద్రబాబు తిరిగి నిలబడి తిరుగులేని ఆధిపత్యం చూపించబోతున్నాడని, కేసీఆర్ ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోతాడని అంటున్నారు.